Hello everyone, welcome to Win and Win Education Academy. So today our topic is marketing strategies part 2. So part 1 లో మనం ఆల్రెడీ ఒక కంపెనీ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత దాంట్లో పాటించాల్సిన పద్ధతులు ఏంటి, సో ఏ వేలో వెళ్తే మన కంపెనీ మన స్టార్టప్ కంపెనీ అనేది గ్రో అవుతుంది, సో ఇలాంటివన్నీ పార్ట్ 1లో మనం డిస్కస్ చేసాం. సో ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాము, పార్ట్ 1 చూడండి. సో పార్ట్ 2 మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్స్ కమ్ అప్ విత్ పార్ట్ 2, ద మార్కెటింగ్ స్ట్రాటజీస్. సో ఏ కంపెనీ అయినా ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మార్కెట్లోకి వెళ్ళాలి. మార్కెట్ అండ్ మార్కెటింగ్ ఈజ్ కింగ్ ఆఫ్ ద బిజినెసెస్. ఏ బిజినెస్ తీసుకున్నా కూడా మార్కెటింగ్ గైస్ లేదా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ లేకపోతే ఆ కంపెనీ గ్రోత్ ఉండదు. అలాంటి మెయిన్ స్ట్రీమ్ని ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. సో లెట్స్ కమ్ అప్ విత్ ద పాయింట్స్. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ మన బిజినెస్ రిప్రజెంట్ చేయడానికి మనకంటూ ఒక ఐడెంటిటీ కావాలి. ఇప్పుడు ఎలా అయితే కాలేజ్లో, స్కూల్స్లో, ఆఫీసెస్కి వెళ్తే మనకు ఐడి కార్డ్స్ ఇస్తారో, ఒక మార్కెటింగ్కి వెళ్ళినప్పుడు ఒక కంపెనీని రిప్రజెంట్ చేయడానికి మనకు కూడా ఒక ఐడెంటిటీ కావాలి. దట్ ఈజ్ కాల్డ్ బిజినెస్ కార్డ్. ఇట్స్ నథింగ్ బట్ విజిటింగ్ కార్డ్. ఈ బిజినెస్ కార్డ్ ఎలా ఉండాలి, దీన్ని ఎలా డిజైన్ చేసుకుంటే మనకి మన కంపెనీ రిప్రజెంటేషన్ అనేది నీట్గా ప్రజెంటేషన్ ఉంటుంది. సో యువర్ కార్డ్ షుడ్ బి ఏ సింపుల్. దేర్ షుడ్ బి ఏ 1 or 2 కలర్స్ ఓన్లీ ఇఫ్ యూ ప్రిఫర్ కలర్ కోడింగ్, అండ్ యూ వాంట్ టు ప్రింట్ బోత్ సైడ్స్. ఫస్ట్ పేజ్లో మీ కంపెనీ నేమ్ అండ్ మీ లోగో, ద కంపెనీ లోగో అండ్ కంపెనీ నేమ్, మీ కంపెనీ మీ ప్రొడక్ట్స్ని రిప్రజెంట్ చేసేలాగా ఉండాలని మనం పార్ట్ 1లో డిస్కస్ చేసాము. అలాగే ఇక్కడ కూడా మన బిజినెస్ కార్డ్లో కూడా మన లోగో అండ్ మన నేమ్ ఈ బిజినెస్ కార్డ్లో క్లియర్గా మెన్షన్ ఉండాలి. మన లోగో ఎలా వేస్తారు మీరు, కంపెనీ నేమ్ రిప్రజెంట్ చేసేలాగా టోటల్ బిజినెస్ కార్డ్ మిడిల్లో వాటర్ మార్క్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. అపీరెన్స్ విల్ బి వెరీ గుడ్ అనమాట. అంటే చూస్తూనే దే విల్ సి ఓకే సంథింగ్, ద కంపెనీ ఈజ్ సంథింగ్ ఈజ్ దేర్. ఆ విజిటింగ్ కార్డ్ చూడగానే మనకు అపాయింట్మెంట్ ఇవ్వగలగాలి క్లయింట్స్. ఆ విజిటింగ్ కార్డు అలా ఉండాలన్నమాట. వీలైతే టెక్స్చర్ కార్డ్ యూస్ చేయండి, ఇట్ విల్ బి వెరీ గుడ్ లుక్ అండ్ ఇన్ మ్యాట్ ఫినిషింగ్, నాట్ లామినేట్ ఫినిషింగ్. ఫ్రంట్ సైడ్ మీ కంపెనీ నేము, మిడిల్లో బిజినెస్ కార్డ్ మిడిల్లో లోగో ఒకటి పెట్టుకొని ఆ లోగో ఓన్లీ వాటర్ మార్క్ లాగా ఉండాలి. లైక్ వాటర్ మార్క్ అంటే డిమ్ అండ్ డిప్ లాగా. అండ్ యువర్ నేమ్ లైక్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నేమ్, ఫోన్ నెంబర్స్, కంపెనీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడితో సహా వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ కూడా అక్కడ యాడ్ చేయండి. దట్ ఈస్ ద ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద బిజినెస్ కార్డ్. ద బ్యాక్ సైడ్ అగైన్ లోగో, కంపెనీ నేమ్, కింద మీ కంపెనీ అడ్రస్. సో ఇలాగా ఒక బిజినెస్ కార్డ్ని డిజైన్ చేసుకోండి. సో ఇట్ విల్ బి సింపుల్ అండ్ లుక్ అట్ మీ. చాలా సింపుల్గా ఉండాలి. నేను చెప్పినట్టు టెక్స్చర్ కార్డ్ అయితే ఇట్ విల్ బి గుడ్, బెటర్. అండ్ వాటర్ మార్క్ అనేది మెన్షన్ చేసుకోండి. ఒకసారి పెట్టి చూస్తే మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట వాటర్ మార్క్ పెట్టి చూసిన తర్వాత. సో ఈ టిప్స్ ఫాలో అవుతే యూ విల్ బి గుడ్ ఎనఫ్, లైక్ ఇంప్రెసివ్. మన బిజినెస్ కార్డ్ వెళ్తూనే సో దే విల్ థింక్ అబౌట్ అవర్ కంపెనీ, సో సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ దిస్ కంపెనీ అని. ఓకే, సో నెక్స్ట్ ద పార్ట్ 2 ఈజ్ డ్రెస్ కోడ్. డ్రెస్సింగ్ అనేది నీట్గా ఉండాలి. సో కొన్ని కంపెనీస్ యూనిఫామ్ ఫాలో అవుతుంటారు అనమాట. కొన్ని కంపెనీస్ ఓకే వితౌట్ యూనిఫామ్ అయినా సరే నీట్గా డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఉంటే చాలన్నమాట. సో ఇక్కడ కూడా మనం అదే డిస్కస్ చేస్తున్నాము. ఓన్లీ యూనిఫామ్ ఉంటేనే సరిపోతుంది, కంపల్సరీ కావాలనేది ఏం లేదు. మీ డ్రెస్ సెన్స్ అనేది నీట్గా ఉండాలి. సో ప్లెజెంట్గా ఇన్ చేసుకొని, సో నీట్ షర్ట్ అండ్ ప్యాంట్ నీట్గా ఇన్షర్ట్ చేసుకొని అపియరెన్స్ అనేది బాగుండాలి. సో కప్స్ పెట్టుకోండి. సో ఇట్ విల్ బి నెక్స్ట్. సో వీల్ కమ్ టు బాడీ లాంగ్వేజ్. మైండ్లో ఎప్పటికైనా మీరు మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వెళ్తున్నది ఒక క్లయింట్ దగ్గరికి. దట్ మీన్స్ మన వర్క్ కోసం ఇంకొకరి దగ్గరికి మనం వెళ్తున్నాం. సో ఇది మనం దృష్టిలో పెట్టుకొని మీ బాడీ లాంగ్వేజ్ అనేది చాలా సింపుల్గా, హంబుల్గా ఉండాలి. సో మేము కంపెనీ ఓనర్స్, నేను ఒక స్టేట్కి హెడ్, నేను ఒక కంపెనీ మేనేజర్ అనే కాకుండా యు ఆర్ ఏ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్.
ఎప్పుడైతే నువ్వు కంపెనీ నుంచి బయటకు వచ్చి ఒక క్లయింట్ దగ్గరికి వెళ్తావో, సో యు ఆర్ నథింగ్ బట్ యు ఆర్ ఏ వన్ మార్కెటింగ్ గాయ్. ఒక మార్కెటింగ్ గాయ్ ఎలా ఉండాలి? అది మేనేజర్ అయినా, కంపెనీ ఓనర్ అయినా, క్లయింట్ దగ్గర వెళ్ళేటప్పుడు హీ షుడ్ బి యాజ్ ఏ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఇన్ హిస్ మైండ్. సో ఎప్పుడైతే ఆ మైండ్తో, ఆ మోటోతో మనం వెళ్తామో, యూ విల్ బి ఏ హంబుల్ పర్సనాలిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ క్లయింట్, రైట్? ఓకే, ద నెక్స్ట్, సో అరేంజ్ యువర్ క్యాటలాగ్స్. అంటే మీ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ సంబంధించి పేపర్స్ కానీ, క్యాటలాగ్స్ కానీ, లైక్ ఏదన్నా పాంప్లెట్స్ కానీ ఉంటే వన్స్ ఆర్ ట్వైస్ చెక్ చేసుకోండి కంపెనీ, క్లయింట్ దగ్గరికి వెళ్ళే ముందే. సో ఎవ్రీథింగ్ షుడ్ బి రెడీ అనమాట. వీలైతే శాంపుల్ ప్రొడక్ట్స్ని కూడా తీసుకెళ్ళండి. సో ఇది డోర్ టు డోర్ లైక్ B2B బిజినెస్కే కాకుండా, సో మీరు రెగ్యులర్గా మార్కెట్ చేసుకునే దానికి కూడా ఇది యూజ్ అవుతుంది అన్నమాట. టిప్ అంటే ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది మీరు డైరెక్ట్గా క్లయింట్కి చూపించగలుగుతున్నారు. సో ఇట్ విల్ బి గుడ్ అపీరియన్స్ టు యూ. నెక్స్ట్, అపాయింట్మెంట్. హౌ యూ టేక్ ద అపాయింట్మెంట్ ఫ్రమ్ యువర్ క్లయింట్? జనరల్గా కాల్స్ చేస్తాం, లేదా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ని పంపించి డైరెక్ట్గా కంపెనీస్ దగ్గర హెల్ప్ డెస్కో లేదా రిసెప్షన్ దగ్గరకో వెళ్ళేసి మనం అపాయింట్మెంట్ తీసుకుంటాం. సో బిఫోర్ దట్ యూ కెన్ కాల్ ద కంపెనీస్. మీకు కొత్త కంపెనీ అయినా పాత కంపెనీ అయినా ఒకసారి కాల్ చేసి ఒక అపాయింట్మెంట్ తీసుకొని ఒక టైం ఫిక్స్ చేసుకొని ఆ టైం ఫ్రేమ్లో మీరు అక్కడికి వెళ్తే ప్రిపరేషన్ అనేది బాగుంటుంది అనమాట. ఓకే, సో ఎప్పుడైనా ఏ అపాయింట్మెంట్ తీసుకున్నా కూడా యూ షుడ్ బీ దేర్ అట్ బిఫోర్ 10 to 15 minutes. ఎందుకు 10 to 15 minutes అంటున్నానంటే, రష్గా వెళ్ళి అంటే లైక్ హడావిడిగా వెళ్ళిపోయేసి క్లయింట్ ముందర నువ్వు నీ చేసే పర్ఫార్మెన్స్కి ఒక 10-15 minutes ముందే నువ్వు అక్కడికి రీచ్ అయిపోయేసి రిలాక్స్ అయ్యేసి నీ మైండ్లో ఏముందో స్ట్రైట్ ఫార్వర్డ్గా క్లయింట్తో కూల్గా మాట్లాడాలి. హడావిడిగా హరీగా ఎప్పుడు క్లయింట్తో డిస్కస్ చేయకూడదు. ఓకే, యూ షుడ్ బి ఏ ప్లెజెంట్ అండ్ ఇన్ ప్రజెన్స్ మోడ్. నువ్వు వచ్చిన హడావిడిలో నీ మైండ్ కాన్సన్ట్రేషన్ ఉండదు, ఫోకస్ అనేది వేరే దాని మీద ఉంటుంది. సో ఆ మైండ్ని కంట్రోల్ చేసుకోవాలంటే యూ నీడ్ అట్లీస్ట్ మినిమం 5 minutes టైం. గో బిఫోర్ 15 minutes or 10 minutes and relax there. అబ్జర్వ్ యువర్ క్లయింట్ ప్రెమిసిస్. అంటే మీ క్లయింట్ ఉన్న ఏరియా ఆర్ ఫ్యాక్టరీ ఆర్ ఆఫీస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఎలా ఉంది, అంటే ఆయన టేస్ట్ ఏంటి, సో ఆయన డిజైన్స్ ఎలా ఉన్నాయి తన ఆఫీస్లో, తన క్యాబిన్ ఎలా ఉంది. సో ఇదంతా మీరు తన క్యాబిన్లోకి వెళ్ళే ముందే ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. సో ఎనీ ఫ్రేమ్స్ లైక్ ఫోటో ఫ్రేమ్స్ ఏమన్నా ఉన్నాయా, అంటే ఆయన అచీవ్మెంట్స్కి సంబంధించి కానీ వాళ్ళ కంపెనీ సాధించిన ప్రాజెక్ట్ విజయాలకు సంబంధించి ఏదైనా గుర్తులు లైక్ మెమోంటోస్ ఏమన్నా వాల్స్ మీద ఫ్రేమ్లో ఉన్నాయా, ఉంటే ఎప్పుడు ఎక్కడ ఎలా తీసుకున్నారు. సో ఇలాంటి చిన్న చిన్నవి వెరీ స్మాల్ థింగ్స్ యూ షుడ్ అబ్జర్వ్. ఇవన్నీ మీకు ముందు చెప్తాను ఎందుకు ఉపయోగపడతాయి అనేది, రైట్? అబ్జర్వ్ చేయాలి బాగా. నెక్స్ట్, వన్స్ యూ స్టెప్ ఇన్ టు ద క్లయింట్ క్యాబిన్, greet him very politely and give your business card, greet him, wish him, and then సో మీరు ఏవైతే బయట అబ్జర్వ్ చేసింటారో ఈ అబ్జర్వ్ చేసిన ఈ విషయాలు తనతో మెల్లగా డిస్కస్ చేయడానికి ట్రై చేయండి. వెళ్ళిన వెంటనే హడావిడిగా మీ కంపెనీ మీ క్యాటలాగ్స్ ప్రొడక్ట్స్ అన్నీ తీసేసి ఆయన ముందర పడేయద్దండి, వెతుక్కోరా అన్నట్టు. ఫస్ట్ ఆయన ఇచ్చిన టైం చాలా తక్కువ ఉంటుంది. ఏదైతే మీకు ఇచ్చిన టైంలో ఫస్ట్ 5 minutes ఈజ్ వెరీ క్రూషియల్ మీకి. ఆ 5 minutes చాలా ఇంపార్టెంట్. ఆ 5 minutesలో తన్ని ఇంప్రెస్ చేయగలగాలి మీరు. అంటే అటెన్షన్, హీ షుడ్ బి అన్ అటెన్షన్ ఆన్ యూ. నువ్వు ఏం చెప్తున్నావా, నెక్స్ట్ ఏం చెప్తావా అనే దాని మీద ఆయన ఫోకస్ ఉండాలి. ముందే నువ్వు వాడి క్యాటలాగ్స్ పాంప్లెట్స్ పడేస్తే వాడు నువ్వు చెప్పేది వినడు. ఎవరైనా సరే, ఏ క్లయింట్ అయినా సరే నువ్వు చెప్పేది ఏది వినరు అనమాట. సో యూ షుడ్ బీ అటెన్షన్. నువ్వు బయట అబ్జర్వ్ చేసింది మొమెంటోస్ కానీ ఆయన చదివిన డిగ్రీస్ కానీ ఏదైనా అబ్జర్వ్ చేసుంటే ఎంటర్ అయిన తర్వాత క్యాబిన్లో ఏవైనా ఉంటే దాని గురించి 1 or 2 minutes తనకి చెప్పండి, అప్రిషియేట్ చేయండి. సో ఇట్ విల్ బి వెరీ నైస్ సార్, ఇట్స్ వెరీ ఆసమ్ అట్మాస్ఫియర్ హియర్.
సో యువర్ టేస్ట్ ఈజ్ వెరీ గుడ్, సో యూ గాట్ సో మెనీ మొమెంటోస్, సో మెనీ అచీవ్మెంట్స్, వీఆర్ హ్యాపీ టు వర్క్ విత్ యూ, రైట్? సో ఇలాగ కన్వర్సేషన్ అనేది స్టార్ట్ చేయండి ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత. ఈ స్టార్టింగ్ 1 or 2 minutesలో మీరు చెప్పే ఏదైతే టాపిక్స్ ఉంటాయో ఈ టాపిక్స్ తనకు సంబంధించినవి. ఎందుకంటే ఆయన అటెన్షన్ మనకి చాలా ఇంపార్టెంట్. ద క్లయింట్ అటెన్షన్ షుడ్ వెరీ ఇంపార్టెంట్ టు ఎనీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. అతని అటెన్షన్లో ఉంటేనే నువ్వు ఏం చెప్పినా వింటారనమాట. సో క్లయింట్స్ అటెన్షన్ ఉన్నారు అని నీకు అర్థమైన తర్వాత యూ షుడ్ క్యాచ్ హిజ్ మైండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎంటర్ అవుతూనే వాట్ హీజ్ పర్సనాలిటీ, వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ హీజ్ అనేది నీకు అర్థం అవుతుంది 1 or 2 minutesలోనే. మిగతా 3 minutes నీ కంపెనీని ఇంప్రెస్ చేయడానికి నువ్వు చెప్పే గోల్డెన్ పాయింట్స్ ఏమేమి చెప్పాలి? నీ కంపెనీ గోల్డెన్ పాయింట్స్, యువర్ కంపెనీ బ్యాక్గ్రౌండ్. ఇఫ్ యువర్ కంపెనీ ఈజ్ న్యూ, ఫర్గెట్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇఫ్ యువర్ కంపెనీ ఈజ్ స్టార్ట్అప్, టెల్ యువర్ కంపెనీ నేమ్, tell how struggles you're facing in the market, and tell what is the product with you, how valuable it is, how good it is compared to other products. These 3 golden points you should keep in mind anytime in front of any client. సో నువ్వు వెళ్ళిన తర్వాత వెంటనే నీ కంపెనీ నుంచి డిస్క్రిప్షన్, నీ కంపెనీలో తయారయ్యే ప్రొడక్ట్ క్వాలిటీ అనాలిసిస్ అయిపోయిన తర్వాత మార్కెట్లోకి బ్రాండింగ్ ప్రమోషన్స్ ఎలా వెళ్తున్నాయి, అది కస్టమర్స్ని క్లయింట్స్ని ఎలా అట్రాక్ట్ చేస్తాయి అనేది మీ క్లయింట్స్కి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. నెక్స్ట్, ఆఫ్టర్ యువర్ ప్రొడక్ట్ ఇంట్రొడక్షన్, సో టెల్ యువర్ ప్రొడక్ట్ మెయిన్ గోల్డెన్ పాయింట్స్, లైక్ బుల్లెట్ పాయింట్స్ అంటాం మనం. సో ఈ బుల్లెట్ పాయింట్స్ ఏంటంటే అడ్వాంటేజెస్. నీ కంపెనీ ప్రోడక్ట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? రెగ్యులర్గా ఉన్న అన్ని కంపెనీస్లో ఉన్న ప్రోడక్ట్ నీలో ఉంటే దేర్ విల్ బీ నో ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద క్లయింట్ సైడ్. సో సంథింగ్ షుడ్ బి యూనిక్యూ. మనం పార్ట్ 1లో డిస్కస్ చేసుకున్నప్పుడు సంథింగ్ షుడ్ బి యూనిక్యూ ఇన్ యువర్ ప్రొడక్ట్ అండ్ ఇన్ యువర్ సర్వీస్ ఆల్సో. సో నీ ప్రోడక్ట్లో ఏవి అడ్వాంటేజెస్ ఉన్నాయి బుల్లెట్ పాయింట్స్లో చెప్పాలి. సో అదంతా చెప్పద్దండి. సో వాడి తలకాయ తినకుండా మెయిన్ పాయింట్స్, ఎక్కడ తను ఇంట్రెస్ట్ చూపిస్తాడు, వాళ్ళ కంపెనీకి ఏం కావాలి, వాట్ హీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ న్యూ ప్రొడక్ట్. తను యూజ్ చేస్తున్న ఓల్డ్ ప్రొడక్ట్లో తను అన్సాటిస్ఫై దేంట్లో ఉన్నాడు, మీరు దాన్ని బ్యాలెన్స్ చేయగలగాలన్నమాట. సో ఈ బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బ్యాలెన్సింగ్ పాయింట్స్ మీరు క్లయింట్ దగ్గరికి వెళ్ళే ముందే నోట్ చేసుకొని మీ మైండ్లో ఫిక్స్ చేసుకుంటే ఇట్ విల్ బి వెల్ అండ్ గుడ్. సో ఓల్డ్ కంపెనీ మీన్స్ లైక్ యువర్ కాంపిటీటివ్ కంపెనీని ఎక్కడ డిగ్రేడ్ చేయకుండా మీ కంపెనీ ప్రొడక్ట్స్ని హైలైట్ చేసుకోవాలి. అడ్వాంటేజెస్ వాళ్ళ కంపెనీలో ఏం లేవో మా కంపెనీలో అవి ఉన్నాయి అని నువ్వు ప్రజెంట్ చేసుకోగలగాలి, మార్కెట్ చేసుకోగలగాలి. సో ఇంత క్లియర్గా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దెన్ హీ విల్ కమ్ టు నో ఐ వాంట్ టు ట్రై. హీ విల్ టెల్ ఐ విల్ ట్రై వన్స్. సో డోంట్ క్లోజ్ ఎనీ ఆఫ్ యువర్ అపాయింట్మెంట్ ఇన్ ఫస్ట్ మీటింగ్. ఎందుకు చెప్తున్నానంటే ఏ క్లయింట్ అటెన్షన్ అయినా మనకు చాలా ఇంపార్టెంట్. బియాండ్ ద బిజినెస్ మనకు రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రిలేషన్ మెయింటైన్ చేసుకోకుండా ఏదో మార్కెట్ వెళ్ళిపోయి క్లయింట్ కలిసి వచ్చామా, మన ఆఫీస్లో సబ్మిట్ చేసామంటే వేస్ట్. ఎప్పుడైనా కంపెనీ గ్రో అయితే నువ్వు గ్రో అవుతావు. ఇఫ్ యు ఆర్ ఎ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ఫస్ట్ ట్రై టు గ్రో యువర్ కంపెనీ. కంపెనీ విల్ గ్రో యూ, రైట్? నీ కంపెనీ ఎప్పుడైతే పైన ఉంటుందో నువ్వు కూడా పైకి వస్తావు అనమాట. సో అది మైండ్లో గుర్తుపెట్టుకొని హార్ట్ఫుల్గా వర్క్ చేయండి, ఇంట్రెస్ట్తో వర్క్ చేయండి, కష్టపడి వర్క్ చేయొద్దు. ఎప్పుడైనా ఇష్టపడి వర్క్ చేయండి. నువ్వు చేసే పని ఇష్టంగా చేస్తేనే దాన్ని ఎలా చేస్తే అది ప్రొడక్ట్ అనేది గుడ్ రిజల్ట్ వస్తుందో నీకు తెలుసు. చాలామంది చదువుకున్న చదువుకి చేసే పనికి సంబంధం లేదంటారు. ఈవెన్ నేను కూడా అంతే. నేను చదువుకున్న చదువుకి నేను చేసే పనికి సంబంధం లేదు. ఎందుకు? ఇలాంటి నేను ఒక్కనే కాదు, 100లో 60 మంది ఇలాగే ఉంటారు. ఇంట్లో ఫ్యామిలీ పేరెంట్స్ ఒత్తిడి కానీ, సో సమాజంలో ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటివి చాలా ఏదైనా రీజన్స్ ఉండొచ్చు. ఏ పనైనా ఇష్టపడి చేస్తేనే యూ విల్ బీ ఏ సక్సెస్ పర్సన్ ఇన్ ద మార్కెట్.
యూ విల్ బి ఎ సక్సెస్ పర్సన్ ఇన్ సొసైటీ. సో అది దృష్టిలో పెట్టుకొని ఇష్టపడి వర్క్ చేయండి. డోంట్ ఫోర్స్ అండ్ డోంట్ క్లోజ్ ఇన్ యువర్ ఫస్ట్ మీటింగ్. మెయింటైన్ రిలేషన్ విత్ యువర్ క్లయింట్స్ బియాండ్ ద బిజినెస్ని పక్కన పెట్టి, ఒకవేళ ఆ క్లయింట్ మీ బిజినెస్ని, మీ డీల్ని యాక్సెప్ట్ చేయకపోయినా పర్లేదు, యూ షుడ్ మెయింటైన్ రిలేషన్ విత్ హిమ్. బికాస్ నువ్వు పర్సనల్గా తను కలవట్లేదు, నీ కంపెనీ తరపున వెళ్ళి కలుస్తున్నావు. బికాస్ యు ఆర్ రిప్రజెంటింగ్ యువర్ కంపెనీ. అక్కడ నువ్వు మిస్బిహేవ్ కానీ ఒక కంపెనీని ఫస్ట్ మీటింగ్లో క్లోజ్ చేసుకొని వస్తే బ్యాడ్ నేమ్ నీకు రాదు, క్రెడిబిలిటీ కానీ బ్యాడ్ నేమ్ కానీ నీ కంపెనీకి వస్తుంది. సో అది దృష్టిలో పెట్టుకొని ఎక్కడ మనము ఏ కంపెనీని కానీ ప్రీవియస్ కంపెనీని కానీ డిగ్రేడ్ చేయకుండా మన కంపెనీని ప్రమోట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఓకే, సో దెన్ వన్స్ హీ కమిటెడ్, వాట్ నెక్స్ట్? Don't close the deal in the first meeting only. Keep in mind that, make sure and if he is happy with your price and everything, you can continue. He is negotiating with you, keep negotiate, not a problem. Otherwise, if the result is not in your hand, take time with your client. Sir, నాకు కొంచెం టైం కావాలి. We can do it, sir. We will do it. Definitely we will do it and we can close this deal. I need a time to discuss with my managers or with my head office people. రిక్వెస్ట్ చేయండి. నెక్స్ట్ అపాయింట్మెంట్ కోసం అపాయింట్మెంట్ తీసుకోండి. సో టుమారో, డే ఆఫ్టర్ టుమారో, నెక్స్ట్ వీక్, బట్ డోంట్ డిలే. ఎక్కువ డ్రాగ్ చేయకండి. వీలైనంత వరకు విత్ ఇన్ వీక్లో మీ డీల్ని సెకండ్ అపాయింట్మెంట్ కోసం రెడీగా ఉండండి. క్లయింట్ని కూడా సెకండ్ అపాయింట్మెంట్ విత్ ఇన్ వీక్లో ఉండేలాగా మీరు కన్విన్స్ చేయండి. హీ విల్ కన్విన్స్ బికాస్ the way you talk, the way you express, the way you explain about the product and company, he will listen to you. You have to manipulate. అలాగా తను ఏంటంటే మనము మ్యానిపులేట్ చేయగలగాలి వాళ్ళని. సో మనం ఏం చెప్పినా he should be ready. సో అలాగా మీరు తన్ని మెస్మరైజ్ చేయాలి. మీకు ఇచ్చిన 5 minutesలోనే ఇదంతా జరగాలన్నమాట. ఆఫ్టర్ 5 minutes he will not interest. విత్ ఇన్ 5 minutesలో అతను ఇంప్రెస్ అయితే రెస్ట్ ఆఫ్ ద టైం నువ్వు 1 hour చెప్పు, 2 hours చెప్పు, తను వింటూనే ఉంటాడు. ఆ అటెన్షన్ అనేది మీరు తీసుకోగలగాల మీ క్లయింట్ దగ్గర నుంచి. సో సెకండ్ అపాయింట్మెంట్ ఎప్పటికైనా విత్ ఇన్ వీక్లో పెట్టుకొని, సో విత్ ఇన్ వీక్ నెక్స్ట్ ఆ టైం వచ్చిన తర్వాత బిఫోర్ యూ ఎంటర్ కంపెనీ, బిఫోర్ యూ గోయింగ్ టు ద క్లయింట్, కాల్ హిమ్ వన్స్, మేక్ ద విషెస్ అండ్ గ్రీటింగ్స్. సార్, వీఆర్ రెడీ టు కమ్ టు యువర్ కంపెనీ అండ్ వీ కెన్ క్లోజ్ దిస్ డీల్ యాజ్ we discuss previous meeting. మనం పాత మీటింగ్లో ఏదైతే డిస్కస్ చేసామో ఇక్కడ దాన్ని క్లోజ్ చేద్దాం సార్, వీఆర్ రెడీ. సో వీ హ్యావ్ టాక్డ్, వీ హ్యావ్ డిస్కస్డ్ విత్ అవర్ కంపెనీ, వీ హ్యావ్ డిస్కస్డ్ విత్ అవర్ మేనేజర్స్. సో ఇలా కన్వర్జేషన్ కంటిన్యూ చేసుకుంటూ అపాయింట్మెంట్ తీసుకొని కంపెనీస్కి వెళ్ళేసి ఆ డీల్ని ఫ్రీగా హ్యాపీగా క్లోజ్ చేసుకొని రండి. రైట్? సో ఆఫ్టర్ డీల్ అంటే మీ కంపెనీ ప్రొడక్ట్ పర్చేజ్, లైక్ వాళ్ళకి మార్కెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత, క్లయింట్ తీసుకున్న తర్వాత వాట్ నెక్స్ట్? అక్కడితో ఆగిపోదు. మీ కంపెనీ పైకి రావాలంటే సేల్స్ ఒక్కటే కాదు, సర్వీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రిలేషన్ ఈజ్ మోర్ దాన్ ఇంపార్టెంట్, మోర్ దాన్ ఎనీథింగ్. ఆ రిలేషన్ అనేది మెయింటైన్ చేయాలంటే ఆఫ్టర్ యువర్ సేల్, జస్ట్ గివ్ ఏ కాల్ టు యువర్ క్లయింట్ ఆఫ్టర్ 1 month ఆర్ 2 weeks ఆర్ 3 weeks. లైక్ మీ ప్రొడక్ట్ ఎన్ని రోజులకైతే మార్కెట్లోకి వెళ్ళగలుగుతుందో, వెళ్ళిన ఒక 1 week ఆర్ 2 weeksకి ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. హౌ ద ప్రొడక్ట్ ఈజ్ దేర్ ఎనీ ఇంప్రూవ్మెంట్ సార్, ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా, సో ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సో ఎక్కడైనా కరెక్షన్ చేసుకోవాలా, అడగండి, తప్పులేదు. ఎందుకంటే మన ప్రొడక్ట్ని ఎండ్ యూజర్స్తో కాంటాక్ట్ అయ్యేది మన క్లయింట్. వీఆర్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ కస్టమర్స్, ఇన్ బిట్వీన్ క్లయింట్స్ విల్ బి దేర్. ఆ క్లయింట్స్ కస్టమర్స్తో మింగిల్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రైస్ వైజ్ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఆఫర్స్ ఏదైనా ఇవ్వాలా, లేదా క్వాలిటీ ఏమైనా ఉందా, సర్వీస్ ఏమైనా చేయాలా, సో ఇలాంటివన్నీ మీ క్లయింట్తో ఒక 5 to 10 minutes డిస్కస్ చేసి, ఇఫ్ హీ ఈజ్ హ్యాపీ, ప్లీజ్ ఆస్క్ ద రెఫరెన్సెస్. ఇఫ్ హీ ఈజ్ హ్యాపీ, హీ విల్ గివ్ ద ప్లెంటీ ఆఫ్ బిజినెస్ టు యూ. తను ఒక్కడే తీసుకోకుండా తన ఫ్రెండ్స్ కానీ తనకు తెలిసిన వాళ్ళు కానీ మీకు రెఫరెన్స్ ద్వారా బిజినెస్ అనేది రావడం జరుగుతుంది.
మౌత్ పబ్లిష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు బిజినెస్ మార్కెటింగ్ త్రూ ఆన్లైన్ చేసినా కూడా, డిజిటల్ మార్కెటింగ్ ఆర్ B2B బిజినెస్ చేసినా రానంత పబ్లిసిటీ మౌత్ పబ్లిసిటీ ద్వారా వస్తుందన్నమాట. సో బికాస్ ఆఫ్ దట్ యూ హ్యావ్ టు మెయింటైన్ గుడ్ రిలేషన్ విత్ యువర్ క్లయింట్స్. ఓకే, సో ద ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే మీకు ఏంటనే మీ కంపెనీ ఎలా ఉంది, మీ ప్రోడక్ట్ ఎలా ఉంది అనేది మీకు తెలుస్తుంది, రైట్? సో దిస్ ఈజ్ ద గుడ్ టాపిక్ వీ హ్యావ్ డిస్కస్. దిస్ పార్ట్ 2 ఈజ్ కంప్లీటెడ్. సో ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే ఐఎమ్ గివింగ్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్. సో ప్లీజ్ follow us and like, share, subscribe.